సరే ప్రాజెక్ట్ కట్టినరు, కట్టిన తర్వాత అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. ప్రారంభోత్సవం అయిన వెంటనే జగన్ అంటారు, అయిన వెంటనే అందులో లోపాలు పడ్డాయి. అంటే 2019లోనే కన్స్ట్రక్షన్ పూర్తిగానే వాటర్ వాజ్ అబ్జర్వ్డ్ టు బి ooزing out of the ground immediately in the downstream area of CC blocks downstream of the cut-off wall. However, the impounded water in the reservoir was not emptied for repairs and the reservoir was continued to be used for its stated purpose. అంటే ఈ లోపాలు, ఈ ఫెయిలియర్స్ అవుపడ్డ తర్వాత కూడా ఆ బ్యారేజ్ నీళ్లు నింపి అసలు ఎంటీ చేసి రిపేర్ వర్క్ చేస్తే బహుశా ఇంత ఈ స్థాయికి రాకపోయేదేమో ఏమో. బట్ అట్లనే అప్పుడు ఒక టైప్ ఆఫ్ పరిపాలన కదా, ఎవరు చెప్తే చేయాల్సిందే, అది టెక్నికల్ ఏముంది లేదు, ఎవరు ఆలోచనలు చేసలేదా. ఓకే, ద ఇంపౌండెడ్ అదే ఆ ఫాల్ట్ చూసిన తర్వాత కూడా ద ఇంపౌండెడ్ వాటర్ ఇన్ ద రిజర్వాయర్ వాజ్ నాట్ ఎంప్టీడ్ ఫర్ రిపేర్స్ అండ్ రిజర్వాయర్ వాజ్ కంటిన్యూ టు బి యూస్డ్. ఓకే, ఎందుకు ఎంపీ చేయలేదని అడిగిన వీళ్ళు. మీరు చూసింది కదా, ఎందుకు ఎంపీ చేయాలంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసే యూనిట్ అంటే అక్కడ సీఈలు ఎస్సీలు ఏమన్నారంటే, మేము ఇది ఎంటీ చేద్దామంటే మాకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇవ్వలే. దిస్ ఇస్ ద రిప్లై. సి పారా 1, 2, 3, 4. ల్యాక్ ఆఫ్ రిపేర్ అండ్ పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటే దే నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. మనం ఏమనుకుంటే అప్పుడు ఓకే, lack of repair and periodic maintenance protocol has led to progressive deterioration over the years. The damages that occurred to the CC blocks in varying code of the downstream of 3 barrages immediately after the first monsoon, sand piping phenomenon and other distress gradually developing in the barrages was in the knowledge of the irrigation officials and construction agencies. O&M unit grossly failed in its duties and responsibility to fix these issues because గతంలో పరిపాలించిన అంత పొలిటికల్ లీడర్షిప్ అంత ఒక కుటుంబమే కదా. అసలు ఇంజనీర్ల మాట వినేటోడు లేడు. అసలు ఆ రిపేర్ వర్క్ చేపడితే ఈరోజు ఇంత నష్టం జరగకపోయేది. The 2 upstream barrages in Annaram and Sundilar of similar designs and the construction methodology is also similar. No operation and maintenance done here as well. అదే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని డ్యామ్లలో, బ్యారేజ్లలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రీ మాన్సూను, పోస్ట్ మాన్సూను, కొన్ని షెడ్యూల్డ్ చెక్స్. ఈ బ్యారేజ్లలో none of the inspections were ever conducted by the department. ఇది మరి ఎన్డీఎస్ వచ్చి మీ మెయింటెనెన్స్ రికార్డ్ చూపెట్టండి, మీరు ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసినారు, ఎప్పుడు ఏం చేసినారు. నో మెయింటెనెన్స్ రికార్డ్స్ ఆర్ ఫౌండ్ ఆఫ్ దిస్ బ్యారేజెస్. నో మెయింటెనెన్స్ రికార్డ్ ఇస్ ఫౌండ్. మరి ఇది కొంత ఎంత పెద్ద ఎత్తున నేరం అంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము దిస్ ఇస్ మ్యాండేటరీ, ఇది కంపల్సరీ. ఇదేదో ఎవరి ఇష్టాయిష్టాల మీద కాదు ఇది. అయినా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఇరిగేషన్ శాఖ నడిపింది ఇట్లా. ఇది ఎన్డీఎస్ రిపోర్ట్లో ఉన్న significant delays in attending to the repairs and maintenance noticed in the very first year. Noticed in the very first year after commissioning led to the deterioration. O&M కు ఒక మాన్యువల్ తయారు చేసుకోవాలి. దేనికి? యాజ్ పర్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ O&M మాన్యువల్ తయారు చేసుకోవాలి. There is no O&M, there is no quality control. In the absence of the
in the absence of the quality control, the water tightness of the cut-off valves was never checked. Direct connection of the cut-off valves, the raft was never checked. The above two quality control issues are primary causes of the observed distress అంటే కూలిపోవడానికి. చివరిగా వాళ్ళు ఇచ్చిన సమ్మరీ, మరి హోలిస్టిక్ రిహాబిలిటేషన్ డిజైన్ మీరు మొత్తం కూడా తిరిగి అన్ని బ్యారేజెస్ కూడా ఇప్పుడైతే ఉపయోగించలేరు, మీరు మొత్తం కూడా రిహాబిలిటేషన్ కి మరి ఏ విధంగా చేయాలో ఒక డిజైన్ చేసుకోవాలని, అదేవిధంగా వాళ్ళు జియో టెక్నికల్ స్టడీస్, అడ్వాన్స్ జియో ఫిజికల్ అసెస్మెంట్, హైడ్రాలిక్ మోడల్ స్టడీస్, మరి అనేక విషయాలు ఇప్పుడు వే ఫార్వర్డ్ కింద సజెస్ట్ చేశారు. మా ప్రభుత్వం దాని విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ముందుకు పోతామని చెప్తూ, మిత్రులారా, నేను ఎందుకు స్పెసిఫిక్ గా కొంత టెక్నికల్ గా ఉన్నా ఈ విషయాలకి యాజ్ ఇట్ ఈస్ గా ఎన్డీఎస్ఏ రిపోర్టు మీకు కోట్ చేశానంటే, లక్షల కోట్ల నష్టం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి తీవ్రంగా దెబ్బతీసిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి, అసలు ఎవరన్నా సిగ్గునోళ్ళు ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, ఇంత ఘోర వైఫల్యం తర్వాత మాట్లాడతారు? అసలు తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిండ్రు వీళ్ళు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నారు, వాడు ఎన్డీఎస్ ఏడోడు, వీడోడు, వాడోడు. మరి నీకు తెలుసా? మరి నువ్వు కట్టినావు కదా, నువ్వు అంతా కూలిపోయింది కదా. మరి ఇది తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసిన తీవ్రమైన అన్యాయం. శాశ్వతంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసింది, తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన విషయం కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. మరి మీరు కూడా నేను చెప్పే విషయాల్లో మీరు అర్థం చేసుకొని, మరి ఇది